దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం కేరళ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ముంబై, గుజరాత్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కేరళలోని వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడి 3 మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. అలాగే గుజరాత్లోని సూరత్లో వర్షం ఉగ్రరూపం దాల్చింది. గత 2 రోజులుగా అక్కడ కురుస్తున్న అతి భారీ వర్షాలకు 5 మృతి చెందారు. అలాగే మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వర్షాల కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కన్నడలోని పలు జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. అక్కడి పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలకు సెలవుల్ని ప్రకటించారు. ప్రజల్ని లోతట్టు ప్రాంతాల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలు స్థానిక బీచ్లు, కొండ ప్రాంతాలకు వెళ్లకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకుంటున్నారు. అలాగే మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సూరత్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కామ్రేజ్లో 403 mm, పల్సానాలో 357 mm వర్షపాతం నమోదైంది. దీంతో 200 ఏళ్ల రికార్డును బద్దలు కావచ్చని తెలుస్తోంది. ఇప్పటికే చాలా ఏరియాలు జల దిగ్బంధమయ్యాయి. రూరల్ ఏరియాల్లోంచి వరద పోటెత్తడంతో జనజీవనం స్తంభించింది. ఈ ప్రమాదాల్లో 6 చనిపోగా అధికారులు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 72 గంటలు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. సూరత్లోని అనేక ప్రాంతాల్లో మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఇల్లు, అపార్ట్మెంట్స్ నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. వర్షం నీటి కారణంగా కరెంట్ షాక్ తగిలి 2 మృతి చెందారు. సూరత్లోని రాడార్ ప్రాంతంలోనూ విద్యుత్ షాక్ కారణంగా మరో 2 ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఆదేశాల మేరకు అక్కడి పాఠశాలలను మూసివేసి రెడ్ అలర్ట్ని ప్రకటించారు. గుజరాత్, మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో 2 రాష్ట్రాలు వరద వలయంలో చిక్కుకున్నాయి. 100 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ వర్షపాతం నమోదైంది. 2 రాష్ట్రాలు జల దిగ్బంధంలో ఇరుక్కున్నాయి. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గత 24 గంటల్లో ఏకంగా 26.5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నీట మునిగిపోవడంతో రవాణా వ్యవస్థ దెబ్బతినగా విమానాశ్రయంలో కూడా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీయడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ముంఖర్డ్ ప్రాంతంలో అర్ధరాత్రి తర్వాత ఒక బహుళ అంతస్తుల భవనం కూలిపోవడంతో అక్కడున్న ప్రజల్లో ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ముంబైకి ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
వాతావరణ శాఖ హెచ్చరికను దృష్టిలో ఉంచుకొని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భద్రతను ప్రాధాన్యతగా భావిస్తూ జూలై 6న ముంబై పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. బీఎంసీ ఆధ్వర్యంలోని పాఠశాలలతో పాటు అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా మూసివేయనున్నట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఉత్తర్వులు కేవలం పాఠశాలకు మాత్రమే వర్తిస్తాయని, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని బీఎంసీ స్పష్టం చేసింది. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా అన్ని పాఠశాలలను మూసేస్తున్నట్లుగా ప్రకటించింది. బీఎంసీ విడుదల చేసిన వివరాల ప్రకారం జూలై 4 సాయంత్రం 6 గంటల నుంచి జూలై 5 సాయంత్రం 6 గంటల వరకు ముంబై నగరంలో 26.5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. శివారు ప్రాంతాల్లో 22.7 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అలాగే గగన్ బవాడా ప్రాంతంలో అత్యధికంగా 14.31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉండడంతో విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు వాతావరణ హెచ్చరికలను పాటించాలని, అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ముంబై, పూణే, కషాత్, లోనావాలా, బోర్ఘాట్ సెక్షన్స్లో రైల్వే ట్రాక్స్ మీద భారీగా కొండ చర్యలు, బండరాళ్లు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదకర పరిస్థితిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. రైల్వే ట్రాక్ల పునరుద్ధరణ పనులను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఘాట్ సెక్షన్స్లో రైల్వే ట్రాక్లను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. ఈ క్రమంలో సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే అధికారులు, సిబ్బంది కలిసి పనిచేయాలని మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశించారు. రైలు సర్వీసులను పునరుద్ధరించడమే లక్ష్యంగా రెస్క్యూ టీమ్స్ అత్యాధునిక యంత్రాలతో రంగంలోకి దిగాయి. మరోవైపు రైల్వే ట్రాక్ల క్లియరెన్స్ పనులు పూర్తయిన వెంటనే ముంబై, పూణే మార్గంలో రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగుతాయని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక మరో 2 నెలల్లో గణేష్ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్రలో గణేష్ నవరాత్రులు అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ గణేష్ పరిశ్రమకు మంచి డిమాండ్ ఉంటుంది. కళాకారులు, హెల్పర్లు పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలను తయారు చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు తయారు చేసిన గణేష్ విగ్రహాలను గోదాముల్లో భద్రపరిచారు. కానీ భారీ వర్షాల వల్ల పూణే, ముంబై, నాసిక్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు రావడంతో అంతా ఒక్కసారిగా నీట మునిగిపోయాయి. కోట్ల రూపాయల మార్కెట్ ఉన్న గణేష్ విగ్రహాల పరిశ్రమ ఒక్కసారిగా మునిగిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.